నమస్కారం. కోట్లాది మందికి శబరిమల అంటే అదొక గాఢమైన విశ్వాసం, ఒక పవిత్ర స్థలం. అవును. ఈ యాత్ర ప్రాముఖ్యత, దాని వెనుకున్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజమే. అయితే మన దగ్గర ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూస్తే భక్తుల ఆచరణలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు, బహుశా కొంచెం ఆలోచించాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. అవును, అంటే తెలియకుండా చేసే కొన్ని పనులు అక్కడ పవిత్రతకు, ముఖ్యంగా పర్యావరణానికి ఎలా భంగం కలిగిస్తున్నాయో చూద్దాం. సరే, మరి కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది. అంటే ఇంత అపారమైన భక్తితో జరిగే ఈ యాత్రలో అవును, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అలవాట్లు ఎలా కలిసిపోయాయో ఈ సమాచారం వివరిస్తోందన్నమాట. ఇది అసలు భక్తి స్వరూపం గురించే ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ముందుగా కొంచెం చరిత్ర చూద్దాం. శబరిమల కేరళలోని పతనంతిట్టా జిల్లాలో ఉంది కదా? అవును, పశ్చిమ కనుమల్లో. అక్కడ అయ్యప్ప స్వామి ప్రధాన దైవం. ఆ పందలరాజుకు దొరికిన మణికంఠుడు, పులిపాల కథ, ఇవన్నీ మనకు తెలిసినవే. ఆయనే తర్వాత ఇక్కడ అయ్యప్పగా వెలిసాడని ఒక ప్రగాఢ విశ్వాసం. కరెక్ట్. అయితే పురాణాల ప్రకారం చూస్తే ఈ మణికంఠుడు శివకేశవుల అంశతో, అంటే మోహిని శివుడి అంశతో, అవును, మహిషి అనే రాక్షసిని సంహరించడానికి జన్మించాడని, ఆ కార్యం నెరవేర్చాక ఇక్కడ తపస్సు చేసుకున్నాడని చెబుతారు. ఓ. అయితే ఇంకో విషయం ఏంటంటే అంతకన్నా ముందే ఇక్కడ శాస్తా దేవాలయం ఉండేదని కూడా కొన్ని ఆధారాలున్నాయి. శాస్తా అంటే గురువు లేదా ధర్మరక్షకుడు అని అర్థం. అలాగా? అంటే అయ్యప్ప కంటే ముందే అక్కడ దైవం ఉందా? ఉండే అవకాశం ఉంది. అంటే చాలా ప్రాచీనమైన స్థలం ఇది. 9వ శతాబ్దపు శాసనాల్లో కూడా శాస్త ప్రస్తావన ఉంది. కొంతమంది అయ్యప్పను ద్రావిడ దేవతగా, గిరిజన దైవంగా కూడా భావిస్తారు. ఓ, చాలా చరిత్ర ఉంది దీని వెనుక. మరింత ప్రాచీన క్షేత్రానికి ఈ మధ్యకాలంలో ఇంత ప్రాచుర్యం ఎలా వచ్చింది? ముఖ్యంగా 19, 20 శతాబ్దాల్లో భక్తుల సంఖ్య బాగా పెరిగినట్టుంది కదా? అవునవును, ఖచ్చితంగా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 41 రోజుల కఠిన దీక్ష తీసుకుని, అవును, మండలం దీక్ష. మండలం దీక్షతో ఏరుమేలి నుంచి దాదాపు 60 కిలోమీటర్లు అడవులు, కొండలు, నదులు దాటుకుంటూ అలా నడిచి వెళ్లేవాళ్లు. చాలా కొద్ది మంది మాత్రమే. అంటే యాత్ర చాలా కష్టంగా ఉండేది అప్పట్లో. అవును, చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా వరకు రవాణా సౌకర్యాలు పెరిగాయి. అంటే ఇప్పుడు యాత్ర సులభతరమైందంటారా? చాలా వరకు. ఇప్పుడు చాలా మంది పంప వరకు నేరుగా వాహనాల్లో వచ్చేస్తున్నారు. అక్కడ్నించి కొద్ది దూరం మాత్రమే నడక. పంప నదిలో స్నానం చేసి పంపలో స్నానం చేసి అక్కడ్నించి శబరిగిరికి చేరుకుంటున్నారు. మార్గమధ్యంలో కూడా వైద్యం, నీరు, దుకాణాలు, ఇలా చాలా సౌకర్యాలు పెరిగాయి. దీనివల్ల భక్తుల సంఖ్య బాగా పెరిగి ఉంటుంది కదా? విపరీతంగా. అదే కాక 18 ఏళ్లు వరుసగా ఆ 18 మెట్లెక్కితే మోక్షం లభిస్తుందని బలమైన నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ కలిసి యాత్రికుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే క్షేత్రాల్లో ఇదొకటనమాట. ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్లనే కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి. మీరిందాక అన్నట్టు ఆ పంప నదిలో స్నానం చేశాక బట్టలు అక్కడే వదిలేయడం, దాని గురించి చెప్పండి. అదే ప్రధాన సమస్యలో ఒకటిగా చెప్తున్నారు. తమ పాపాలు పోవాలంటే పాత బట్టలు నదిలో వదిలేయాలి అని ఒక అపోహ. అవును, అది బలంగా నాటుకుపోయిందని. కానీ అది పూర్తిగా అర్ధరహితమని, అసంబద్ధమని సమాచారం స్పష్టం చేస్తుంది. నిజానికి పవిత్రంగా భావించే నదిని అలా కలుషితం చేయడం వల్ల పాతాలు పోకపోగా కొత్తగా పర్యావరణాన్ని పాడు చేసిన పాపం మూట కట్టుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. అమ్మో, అంటే పుణ్యం కోసం వెళ్ళి తెలియకుండా పాపం చేస్తున్నట. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. అవును. మరి కేవలం బట్టలేనా, ఇంకేమైనా పర్యావరణ సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. మరో పెద్ద సమస్య ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ అంటే ఎలా? పూజా సామాగ్రి దగ్గర నుంచి తినే పదార్థాలు, నీళ్ల బాటిళ్లు అన్నీ ప్లాస్టిక్తోనే ముడిపడి ఉంటున్నాయి. నిజమే. వాటిని వాడిన తర్వాత చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన పర్యావరణ నష్టం జరుగుతోంది. మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమిటది? శబరిమల దట్టమైన అటవీ ప్రాంతం. అది పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది. ఓ, టైగర్ రిజర్వ్ అంటే వన్యప్రాణులకు చాలా కీలకమైన ప్రాంతం కదా? అత్యంత కీలకమైనది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు నేలను కలుషితం చేయడమే కాదు, అక్కడుండే జంతువులకు కూడా చాలా హానికరం. అవునా? అవును. అంతేకాదు, ఈ ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తాచెదారం నీటి ప్రవాహాలకు అడ్డుపడితే
వర్షాకాలంలో వరద ముప్పు కూడా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ నిజమే. ఈ మధ్య కేరళలో వరదలు వచ్చినప్పుడు పంపా పెరియార్ నదులు ఎంత ఉగ్రరూపం దాల్చాయో చూశాం గదా. చూశాం. కాబట్టి ఈ చిన్న చిన్న అలవాట్లు కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతాయో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన సంస్కృతిలోని పరిశుభ్రత దైవత్వంతో సమానమంటారు కదా. ఖచ్చితంగా. మరి అలాంటిది సాక్షాత్తు దేవుడి నిలయాన్నే అపరిశుభ్రం చేయడం భక్తి ఎలా అవుతుంది? పుణ్యం బదులు పాపమే కదా వచ్చేది. అందుకే ఈ సమాచారం మనకు స్పష్టంగా చెబుతున్నది ఇదే. భక్తికి పర్యావరణ స్పృహకు మధ్య వైరుధ్యం ఉండకూడదు. ఉండాల్సిన అవసరం లేదు కూడా. అవును. శబరిమల పవిత్రతను, అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యాత్రికుడిపై ఉందని నొక్కి చెబుతున్నారు. ఇది కేవలం శబరిమలకే పరిమితం కాదు. నిజమే. మనం పవిత్రంగా భావించే అన్ని నదులకు, అన్ని తీర్థక్షేత్రాలకు ఇది వర్తిస్తుంది. సరిగ్గా చెప్పారు. అక్కడి ప్రభుత్వం కూడా పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటోందని, దానికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. అంటే అంతిమంగా మన భక్తిని ప్రకృతి పట్ల బాధ్యతతో జోడించాలన్నమాట. అవును, అదే కీలకం. దీన్నంతా చూస్తే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆధ్యాత్మిక యాత్రల ముఖ్య ఉద్దేశ్యం పుణ్యం సంపాదించడం, మానసిక ప్రశాంతత పొందటం. నిజమే. కాని ఆ క్రమంలో మనం ప్రకృతి పట్ల మన బాధ్యతను విస్మరిస్తున్నామా? బహుశా నిజమైన భక్తి అంటే మనం పూజించే దైవం సృష్టించిన ఈ ప్రకృతిని గౌరవించడంలో, కాపాడుకోవడంలోనే ఉందేమో. చాలా బాగా చెప్పారు. బహుశా అదే అసలైన భక్తికి నిదర్శనం. స్వామియే శరణం. అయ్యప్ప.